సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్. ఈరోజు మేము ఎగ్జిబిషన్కి వచ్చాం. సో ఎగ్జిబిషన్ అయితే లొకేషన్ డిమార్ట్ వెనకాల నుంచి ఉంది ఎంట్రీ అనేది. అండ్ ఎగ్జిబిషన్ థీమ్ బేస్డ్ ఆన్ లండన్ సిటీ అనమాట, లండన్ అండ్ ప్యారిస్. సో చాలా లగ్జరీగా వైబ్ బాగుంది. ఈ స్కై స్క్రేపర్స్ అన్నీ వీళ్ళు చాలా బాగా చేశారనమాట ఈసారి ఎగ్జిబిషన్. నిజంగా ఈ టవర్స్ మీద నడుస్తుంటే నిజంగా లండన్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంటీరియర్ అంటారా, ఇంటీరియర్ అయితే ఇంకా చాలా బాగా చేశారు. ఫుల్ రాయల్. ఒకవేళ ప్యాలెస్ లోపల ఎలా ఉంటుందో మొత్తం స్టేర్స్, ఆ వైబ్, మళ్ళీ ఫ్లోర్స్ నిజంగా ఓ ప్యాలెస్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఈ పాత్రలు నడుస్తుంటే. అండ్ రీసెంట్లీ వ్లాగ్స్ అయితే రావట్లేదు నాకు తెలుసు, ఎందుకంటే లాస్ట్ 2 weeks నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ల్యాబ్ ఇంటర్నల్స్, మిడ్ ఎగ్జామ్స్ అండ్ ల్యాబ్ ఎక్స్టర్నల్స్. దాని మీద కూడా కుదిరితే వీడియో ఐడియా అయితే ఆలోచిస్తున్నాను. సో అప్పటి వరకు ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేయండి. ఈ వ్లాగ్లో చాలా అంటే ఒక ఎగ్జిబిషన్లో అసలు ఏమేం చేస్తాం అనేది మొత్తం అంతా కవర్ చేయడానికి ట్రై చేశాను. సో లాస్ట్ వరకు చూడండి. మీకు ఏ పార్ట్ అయితే నచ్చిందో ఆ పార్ట్ యొక్క టైంని కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాకు షాప్స్ అవి కనిపించినాయి. మనకి పెద్ద తగిలే షాప్స్ అయితే ఏం లేవు, అన్నీ చిన్నపిల్లల కోసమే బొమ్మలు అవి అని, లేదా లేడీస్కి బ్యాంగిల్స్, రింగ్స్ ఇలాంటివి. బట్ నాకు కనిపించింది ఏంటంటే ఒక కీ చైన్ షాప్. అక్కడ నేను నా పేరుతో కీ చైన్ చేయించుకున్నా. అండ్ నెక్స్ట్ కాసేపు గన్ బుల్లెట్స్తో బలూన్ పాప్ చేసే గేమ్ ఒకటి దొరికింది. సో అక్కడ ఓ 50 రూపీస్కి 6 bullets అన్నాడు. సో అది ట్రై చేశాను. 2 తగిలినాయి 6లో. అక్కడ పెద్ద లక్ అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఈ బాల్ గేమ్ దగ్గరికి వచ్చాం. ఎక్కడైతే ప్రైస్ కంపల్సరీ అంట. సో ఏ నెంబర్ వచ్చినా ప్రైజ్ వస్తుంది, కానీ వీళ్ళు ఎలాగంటే లో నెంబర్స్కి హై నెంబర్స్కి ప్రైస్ బాగా ఇస్తారు. మిడిల్ నెంబర్స్లో అసలు ప్రైజెస్ వస్తే అసలు యూజ్ ఉండదు అనిపిస్తుంది. బట్ క్యాలిక్యులేటర్గా ఆడడానికైతే ట్రై చేశాను, కానీ అంత లక్ అయితే ఏం లేదు. అది అలాగో మనం అనుకున్న దానికైతే వెళ్ళదు. అండ్ దీని తర్వాత రింగ్ గేమ్. ఇక్కడ ఎప్పుడు మన లక్ బాగోదు. కరెక్ట్గా వేద్దామని చూస్తాం, కానీ అది బౌన్స్ అయిపోవడం లేదా బయటకు వెళ్ళిపోవడం ఎప్పుడు ఇలాంటివే. సో ఫస్ట్ అయితే 100 రూపీస్ దాని మీద ట్రై చేశాను. అదైతే ఇంకా ఎలాగో అవ్వట్లేదని బిస్కెట్ ప్యాకెట్ మీద ట్రై చేయమన్నారు. దాని మీదకి వేస్తే అది బౌన్స్ అయిపోయి వెళ్ళిపోయింది. సో లాస్ట్లో అయితే లక్ అయితే లేదు ఏమి. అండ్ ఆర్చరీ ఒకటి చూశాను. అబ్బా, నాకు ఎందుకో బాగా క్యాప్టివేటింగ్ అనిపించి, ఇంతకుముందు మేము చెన్నై వెళ్ళినప్పుడు ఆర్చరీ ట్రై చేశాను. సో ఆర్చరీ ఇంట్రెస్ట్ వచ్చి అది ట్రై చేశాను, కానీ రెడ్ మీద తగిలింది. ఆర్చరీలు ఇక్కడ ఎలాగంటే ఎల్లోకి తగిలితే ప్రైస్ అంట, అండ్ 4 వాటికి తగిలితే 2000 రూపీస్ అంట. ఎలాగో అవ్వదు మనకి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ రైడ్ ఎక్కాను బ్రేక్ డ్యాన్స్. ఈ మధ్య అసలు ఎక్కలేదు ఈ లాస్ట్ 3-4 yearsలో. బట్ ఇంతకుముందు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడల్లా ఫస్ట్ అదే ఎక్కేవాడిని ట్రైల్ కింద. తర్వాత వేరే రైడ్స్ ఏమన్నా ట్రై చేసేవాళ్ళం. సో ఈసారి ఏమైందంటే బ్రేక్ డ్యాన్స్ చాలా లేట్గా స్టార్ట్ చేశారు. అసలు ఎవరు ఎక్కలేదు ఫస్ట్. అది అలాగో లేట్గా స్టార్ట్ అయింది. అప్పటికి చాలామంది మధ్య మధ్యలో దిగిపోయారు. స్టార్ట్ అయిన తర్వాత మీరు చూస్తున్నట్టు 2-3 rounds బాగానే తిరిగింది. తర్వాత పవర్ అవుటేజ్ అయింది. ఏమైందంటే జనరేటర్స్ కాలిపోయినాయి అంట. సో ఇంకా అక్కడతో ఓ 30 seconds తిరిగింది, అయిపోయింది. తర్వాత ఇంకా ఇంటికి వచ్చేయాల్సి వచ్చింది. సో గైస్ వ్లాగ్ అయితే ఇందాక అక్కడ అయిపోయింది. ఎగ్జిబిషన్లో పవర్ అవుటేజ్ అయిందంట, జనరేటర్స్ అన్నీ కాలిపోయినాయి. సో ఇంక రైడ్స్ అవి కూడా ఏమీ ఎక్కడానికి అవ్వలేదు. ఫుడ్ కూడా ఇంక అన్నీ ఎలక్ట్రిసిటీ మీద రన్ అవుతాయి కాబట్టి అన్నీ ఆఫ్ అయిపోయినాయి. ఇంకా నేను మా పేరెంట్స్తో మా అక్క వాళ్ళతో వచ్చాను ఇంటికి. సో గైస్ వ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వ్లాగ్ కలుసుకుందాం. బాయ్.